తెల్లవారు ఏం చేస్తున్నారు? ఎన్ని గంటలకు కోరుకుంటున్నారు? జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. యనమల రంగమారెడ్డి గారి నాయకత్వం, యనమల రంగమారెడ్డి గారి నాయకత్వం, యనమల రంగమారెడ్డి గారి నాయకత్వం, పక్కన లోరెడ్డి గారి నాయకత్వం, పక్కన లోరెడ్డి గారి నాయకత్వం. వెనక్కి పడినా అయిపోయిందా? వెనక్కి పో, చేపెట్ట చేపెట్ట. అన్నా సార్ 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 సరే ఆడబిడ్డలు ఇందాక నేను చెప్పింది నీకు 18,000 నీకు 18,000 లేక 10,000 లెక్కలు ఇస్తానని చెప్పాడు. పాపం ఎదురు చూస్తే మన ఒకరు చెప్పాడు ఇంకేం ఆడబిడ్డ నీకు ఇవ్వలేదు, నేను వీళ్ళందరినీ P3 కొత్త నేర్చుకున్నాడు ఒక పథకం, దాని ప్రకారం అందరినీ టైఅప్ చేశానని. ఆ టైఅప్ ఏంటి? ఇట్లాంటి దానికి వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు. ఆమె 10 మంది వచ్చి నేను 10 కుటుంబాలను బంగారుపేటలో తీసుకున్నా, నేను 20 కుటుంబాలు ఎంగడిగిరిలో తీసుకున్నా, నేను 10 కుటుంబాలను డబ్బులో తీసుకున్నాను అని చెప్పి మాట్లాడితే ఆ అమ్మాయి మైక్ తీసుకుని ఎరగ తీస్తాడు. ఆ మైక్ అట్లా ఎట్లా కాకుండా గంటలు గంటలు చూసారా జనాలు ఎంత ఎక్కడ చేశారని చెప్పి చెప్తాడు. చెప్తే ఆయన దిగిన ఆయనే ఈ చెప్పిన దిగేది పని వీళ్ళేమో ఎక్కడికి వస్తాడు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఆయన అడ్రస్ లేకపో, ఆయన ఫోన్ నెంబర్ లేకపో, ఆయన మనిషి గుర్తు లేకపో, వీళ్ళేమో ఇంకా ఇంకేం కూడా అయిపోయాయి. చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ బాధక చంద్రబాబు నాయుడుతో పాటు పీకోడు కూడా వెళ్ళిపోయి పిల్లలకు సంబంధించి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆరు పాప వాళ్ళు ఎగ చూసేది 3,000 రూపాయలు వస్తుంది, పాప ఏదన్నా బైకులకు పెట్రోల్ వస్తుంది అని చెప్పింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 3,000 ఇస్తే మీకు సోమరులు అయిపోతారు పిల్లలు, అందుకని మీకు శిక్షణ ఇస్తా, శిక్షణ ఇచ్చి మీరు ఉద్యోగాలు చేస్తారు, శిక్షణ ఇస్తే ఉద్యోగాలు అని చూస్తే బిడ్డలకి. కాబట్టి నువ్వు 3,000 రూపాయలనే ఇవ్వాలా, ఉద్యోగాలనే ఇవ్వాలి. ఈ రెండు లేకుండా ఈరోజు సూపర్ సిక్స్ కి సంబంధించి సూపర్ హిట్ అని చెప్పి పెట్టుకున్నటువంటి పెద్ద మనిషి ఆంధ్ర రాష్ట్రంలో గారు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నాడు అంటే ఇటువంటి అబద్ధాలతో చంద్రబాబు నాయుడు ఒక్కడే. కాబట్టి ఈరోజు అన్ని రకాలు ఈ ప్రభుత్వం ఏర్పడింది. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేవాడు ఏమనేవాడు అంటే చాలా మంది ఏమైనా నిద్రలేస్తే పట్టణ నొక్కుతా ఉంటాడు, ఊరికి పని పాట లేకుండా అని చెప్పి. ఈ రోజు ఏమంటున్నారు తెలుగుదేశం వాళ్ళే, మహానుభావుడు కదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి నిలబెట్టుకున్నాడు కదా, అన్ని పనులు చేశాడు. పాపం మనం పొరపాటున ఈ దరిద్రుడు ఇంకా ఈరోజు ఏదో ఇస్తాడని చెప్పి ఆశపడ్డాము, ఏమీ లేకుండా పోయామే, అన్యాయం అయిపోయామే అని చెప్పి పాపం బాధపడేటువంటి పరిస్థితులు వచ్చాయి. పరిపాలన చూద్దాం. రోడ్లు వేసేసానని చెప్పాడు,
రోడ్డు దేంతో వేసాడు? డస్ట్ పూసి దాని మీద తారు పెయింట్ వేసాడు. మరి పత్రికల్లో వచ్చే ఈనాడు ఆంధ్రజ్యోతులు నాడు నేడు అని చెప్పి అప్పుడు ఇటు గుట్టలో ఇప్పుడు ఆ కొందరు ఇప్పుడు బయటపడి ఒక్క సీజన్ కూడా పూర్తి కాలేదు, రూపాయి డబ్బులు లేదు. ఆ ఫోటోలు మిగిలినాయి తప్ప ఈరోజు అభివృద్ధి అంటే ఏంటంటే మాటల్లో చంద్రబాబు నాయుడు, చేతల్లో అభివృద్ధి తప్ప ప్రజలకు అభివృద్ధి కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం 17 మెడికల్ కాలేజీలు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాటిని అమ్మేస్తే జనాలు ఇప్పుడు అంటున్నారు, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడో మాకు తెలియదు అని చెప్పి. చంద్రబాబు పుణ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది తప్ప ఈ రోజు ఏం చూసుకోండి మీరు. అంతకుముందు చూసాం 2014, 2019లో ఆ కియా మోటార్స్ తెచ్చాడు అక్కడ అనంతపురం దగ్గర. అన్నం తిన్నావా కియా, పడుకున్నావా కియా, లేచావా కియా, ఏం చేసావు కియా, ఇంకేమైనా తెలియదు. ఇంకా మర్చిపోయి ఈ రోజు నుంచి రెండు నుంచి గూగుల్ 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 అని చెప్పి మొదలు పెట్టుకున్నారు అబ్బా కొడుకులేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాని డేటా సెంటర్ తెస్తే దానికి పేరు మార్చి దాన్ని మొదలుపెట్టి ఇంకా సచ్చి కూర్చుంటాం రేపు ఎలక్షన్ దాకా, చంద్రబాబు నాయుడు బతికునే దాకా. ఎందుకంటే పెద్ద ఆయన జనార్దన్ రెడ్డి గారు ఆ హైటెక్ సిటీకి పాపం మహానుభావుడు ఆయన శంకుస్థాపన భవిష్యత్తును ఊహించి ఆ రోజు ఆయన ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడిగా మనం గర్వపడాలి. ఈరోజు మన మధ్య లేడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు అనేక కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గత ఆయన ఎదుర్కొని జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యే ఏదన్నా గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఏదన్నా ఎమ్మెల్యేని పని అడిగితే ఎమ్మెల్యే నవ్వి రావాల్సినటువంటి పరిస్థితి తప్ప ఒక్క రూపాయి కూడా గ్రాంట్ లేనటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు భారతదేశంలో పార్లమెంటు సభ్యుడికి కూడా ఇచ్చేటువంటి అవకాశం పీపుల్స్ వార్ గ్రూప్ కు సంబంధించి చివరికి ఆయన ప్రాణం మీదకి వచ్చినా కూడా వస్తుందని చెప్పినా కూడా దాని ఆ రోజు ఆయన బ్యాన్ చేశాడు. దాంతో పాటు కొంచెం ముందు చూపుతో ఆలోచన చేశాడు కాబట్టి ఆయన మన గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాడైనా సరే ఆ ముందు చూపు ఆలోచన దృక్పథం ఉన్నది కాబట్టి హైటెక్ సిటీ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ భూమి వస్తుంది కాబట్టి హైటెక్ సిటీ కట్టాలని చెప్పి దాన్ని ఫౌండేషన్ వేశాడు. ఆయన పేరు ఎక్కడ చెప్పడు మీరు అనండి చంద్రబాబు నాయుడు గారు. నేనే గురి కుతుబ్ షా గారు హైదరాబాద్ కట్టింది నేనే, నారా చంద్రబాబు నాయుడే. పాప ఆయన కూడా పోయాడు. హైదరాబాద్ నగరం నిర్మించినటువంటి గురి కుతుబ్ షా కూడా మర్చిపోయారు అందరు జనాలు. ఎవరైనా హైదరాబాద్ నేనే కట్టాను, ఎడగట్టాను హైదరాబాద్ కదా, ఇది సైదరాబాద్ నేను కట్టాను. ఏదో ఒకటి నేను కట్టాను నా వల్ల జరిగిందని చెప్పుకునేటువంటి వాడు బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏది కూడా సంబంధం లేనటువంటిది కూడా చంద్రబాబు నాయుడు నాది నేను అని చెప్పుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ మెడికల్ కళాశాలలు అంత కష్టపడి చేస్తే ఈ రోజు వాటిని ఏం చేస్తున్నాడంటే ఎకరా 100 రూపాయలకి 850 ఎకరాల స్థలం ఉంది. 850 ఎకరాల స్థలంతో పాటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ వాటికి సంబంధించి నాబార్డులో లోన్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వాటికి సంబంధించి 50 సంవత్సరాలు వడ్డీ లేనటువంటి రుణం ఇస్తుంది. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చి కూడా ఖర్చు పెట్టాడు. కాబట్టి ప్రభుత్వం ఏది మోడీ నా జోబులో ఉండాలంటివి, వీళ్ళందరూ నా చేతిలో ఉండాలంటివి. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద పెట్టిన 50 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్పు ఇచ్చినటువంటి వడ్డీ లేనటువంటి రుణం కసరబాటు. దానివల్ల పాపం చాలా మంది పేద పిల్లలు వైద్యం వచ్చేస్తుంది. దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు ఎందుకంటే 17 కళాశాలలు రావడానికి కారణం మనం కోవిడ్ చూసాం. కోవిడ్ లో 100,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు అయ్యా నాకు ఇక్కడ నా పెట్టి కూర్చొని నా ప్రాణం పోయేటట్టుందని చెప్పాలంటే ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారంటే డాక్టర్లు మాకు మా ప్రాణం ముఖ్యం, సంపాదన ముఖ్యం కాదు, కాబట్టి మేము కోవిడ్ సోకినటువంటి వాళ్ళకి వైద్యం చేయమని చెప్పి చేతులు చేశారు. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు ఏదైతే ఉన్నాయో, వైద్యశాలలు ఏదైతే ఉన్నాయో వాటికి అనుబంధంగా ఉన్నటువంటి అక్కడ వైద్యం చేయించుకోగలిగాం. కాబట్టి ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లో ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ ఆసుపత్రి లేదో అక్కడ ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకోవాలని గుర్తిస్తే 17 జిల్లాలలో మనకు వైద్య కళాశాలలు అవసరమైతే ఆ 17 జిల్లాలలో వైద్య కళాశాలలు తీసుకొచ్చి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి
గర్వంగా చెప్పుకోగలిగినటువంటి మన నాయకుడు శాసనం. డాక్టర్లునే వైద్యం అనేది దురదృష్టవశాత్తు మనం రెండోసారి ఓడిపోయాం. లేకుండా గెలిచి ఉంటే ఆయన ఆలోచన విధానం ఏమిటంటే నేరుగా బాగలేనటువంటి వాడు ఒకడు ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ఏదైతే మనం గ్రామాల్లో పెట్టామో వార్డుల వారీగా పెట్టామో అక్కడికి వెళితే చిన్న వ్యాధి అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడే వైద్యం చేసే అవకాశం ఉంటే వైద్యం చేస్తాం. లేదు దానికి సంబంధించి లేదు ఈయన వ్యాధి లక్షణాలు సీరియస్ గా ఉన్నాయి కాబట్టి మీరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఈ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి గ్రామ పరిధి దాటుకున్నానే తనకు ఎటువంటి వ్యాధి సోకింది అని కొనుక్కొని దానికి సరైనటువంటి చికిత్స చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దురదృష్టం మనం ఓడిపోయాం కాబట్టి ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే వైద్యానికి సంబంధించి అన్ని అటకెక్కి ఈరోజు ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు లేదు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లేదు. అన్ని ఈరోజు ఒక్కొక్కటిగా పక్కకి వెళ్ళిపోయాయి. వైద్య కళాశాలలు ఆ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలు అమ్మడం, సొమ్ము చేసుకోవడం, దాంతో పాటు ఏ విధంగా ఆదాయ వనరులు రాబట్టాలని చెప్పి ఈరోజు నకిలీ మధ్య రామ్ కుమార్ రెడ్డి చాలా విషయాలు చెప్పాడు.